కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. కాలం రాసిపెట్టిన మృత్యువు ఎంత క్రూరమైనదో మార్కాపురం బస్సు ప్రమాద ఘటన చూస్తుంటే అర్థమవుతుంది. ఎర్రగొండపాలెం వద్ద ఆ బస్సు స్టీరింగ్ మొరాయించినప్పుడే విధి హెచ్చరించింది. కానీ ఆ గంట కాలం వారి పాలిట మృత్యుపాసం అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆగిపోయిన స్టీరింగ్ మళ్ళీ తిరిగింది. కానీ అది ప్రయాణికులను గమ్యానికి చేర్చడానికి కాదు, కాటికి చేర్చడానికి. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న మార్కాపురం బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణం కేవలం టిప్పర్ ఢీకొట్టడమే కాదు, అంతకంటే ముందు జరిగిన ఒక దురదృష్టకరమైన గంట సమయం కూడా అని తెలుస్తోంది. ప్రయాణం మధ్యలో ఎర్రగొండపాలెం వద్ద బస్సు స్టీరింగ్ అకస్మాత్తుగా స్ట్రక్ అయిపోయింది. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి గంట సేపు శ్రమించి రిపేర్ చేయించాడు. చివరకు స్టీరింగ్ సరిచేసిన తర్వాత బస్సు మళ్లీ గమ్యస్థానానికి బయలుదేరింది. ఒకవేళ ఆ స్టీరింగ్ మొరాయించుకున్నా ఉంటే బస్సు తన నిర్ణీత సమయానికి ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోయేది. సరిగ్గా ఆ టిప్పర్ వచ్చే సమయానికి ఈ బస్సు అక్కడే ఉండేది కాదు. అంటే ఆ 60 నిమిషాల ఆలస్యమే ఈ 13 మంది ప్రయాణికులను మృత్యువు ముందు నిలబెట్టింది. ఆగిపోయిన స్టీరింగ్ మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది. కానీ అది వారి ప్రాణాలతో గమ్యాలకి చేర్చడం కోసం కాదు, వారి కుటుంబ సభ్యులందరినీ శోక సముద్రంలో ముంచడానికి, వారి ప్రాణాలను తీయడానికి. బస్సు కండిషన్ బాగోలేదని తెలిసినా, గతంలో జరిమానాలు పడినా హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం మొద్దు నిద్ర విడలేదు. ప్రయాణికుల క్షేమం కంటే లాభాలే ముఖ్యం అనుకున్నారు. ఎర్రగొండపాలెంలో స్టీరింగ్ స్ట్రక్ అయినప్పుడే ప్రయాణికులను వేరే బస్సులో పంపించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. కేవలం ఆ ఒక్క గంట సమయం విధి ఆడిన వింత నాటకంలో ఇప్పుడు 13 మంది మాంసపు ముద్దలుగా మారిపోయారు.